నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం పిజ్జా చేయబోతున్నాం. అది ఎలా ఉన్నో తెలుసా? ఫస్ట్ పిజ్జా ఆర్డర్ పెట్టుకోవాలి. దాని తర్వాత సాస్, కెచప్, ఇంకా కోకోకోలా, స్ప్రైట్ అలా తెచ్చుకోవాలి. దాని తర్వాత మనము ఓవెన్లో పెట్టి కొద్దిసేపు ఆగాలి. దాని తర్వాత పిజ్జా అవుతుంది, అప్పుడు తినచ్చు. కానీ మనం ఈరోజు హోమ్ మేడ్ పిజ్జా తినబోతున్నాం. అది కూడా చికెన్ పిజ్జా. ఓకేనా గైస్? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఒక 5 minutes వస్తుంది. అది వస్తుంది కొద్దిసేపు అయ్యాక, ఓన్లీ 5 minutes. దాని తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ చూడండి పిజ్జాది. చూడండి పిజ్జా. తర్వాత దీని మీద కెచప్, సాస్ అలా వేసేసి కొద్దిసేపు ఓవెన్లో పెడితే రెడీ అయిపోతుంది పిజ్జా. సో మనం ఈరోజు పిజ్జా చేయబోతున్నాం. ఓకేనా? రెడీ ఫర్ ఓన్లీ 5 minutes. చూడండి పిజ్జా. చీజ్, ఆనియన్స్, బటర్, సాస్, కెచప్, సాస్, కొత్తిమీర, వీటి చికెన్ వీటితో మనం చేయబోతున్నాం. చికెన్ చూపించట్లా? చికెన్ ఓకే చేయబోతున్నాం. వీటన్నిటితో చేస్తాం కదా మనము. సో అలా చేయబోతున్నాం మనం పిజ్జా. మనం ఇంకెప్పుడు పిజ్జా చేయలే కదా, హోమ్ మేడ్ పిజ్జా. సో ఈరోజు హోమ్ మేడ్ పిజ్జా మనం నిజంగా చేయబోతున్నాం. కంఫర్టబుల్గా మొత్తం ఏం లేకుండా పిజ్జా చేస్తున్నాం. ఓన్లీ వీటి తప్పే, ఓన్లీ వీటితోనే చేయాలి పిజ్జా. స్వీట్ కార్న్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయబోతున్నాం పిజ్జా. ఓన్లీ కొంచెము ఇంకా చికెన్ పిజ్జా వస్తుంది. చికెన్ వస్తుంది, ఇంకా చికెన్ వస్తుంది. వెయిట్ ఫర్ ఓన్లీ 5 minutes. సో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్. స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి అయితే 3 weeks అవుతుంది ఒక వీడియో కూడా పెట్టకుండా. అంటే చాలా బిజీ లైఫ్లో కొంచెం మర్చిపోయాను. సో వాళ్ళ వీడియో ఏంటంటే హోమ్ మేడ్ పిజ్జా, అంటే చికెన్ పిజ్జా ఎట్లా చేయాలి అని మీకు ఐటమ్స్ అని మీకు చూపించాం కాబట్టి. సో మనం ఈ పిజ్జాకి ఇది మన టమాటో సాస్ ఉంటుంది, ఇది మనం రాయాలి. ఓకే, నెక్స్ట్ చీజ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆనియన్స్, కొత్తిమీర, బటర్. సో ఇవన్నీ వేసేసి పైన చికెన్ పీసెస్ మనం వేయాలి. చికెన్ తెచ్చాం ఆల్రెడీ. సో చేసినాక మనము ఇక ఏంది, ఇప్పుడు తీసుకొని మనం డైరెక్ట్గా ఓవెన్లో పెట్టాలి. ఓకే, పెట్టేసి అప్పుడు ఒక 7 minutes 5 minutes తర్వాత తీసి మనం కట్ చేసి తినాలి. సో ప్రాసెస్ అంటే ఏదో మొత్తం అన్ని చూద్దాం. ఓకే, రైట్. కూర్చో అమ్మా. సో గైస్, మన ఈ పిజ్జా మీద ఫస్ట్ మనం అప్లై చేయాల్సింది ఏంటిది? టమాటో సాస్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇలా తీయాలి మనం. ఇది వచ్చేసి మనకి పిజ్జా అండ్ పాస్తా సాస్ అన్నమాట. ఇది నువ్వు ఏం చేస్తావు? ఇట్లా పోయి కొంచెం వేయాలి. చాలు ఎక్కువ. సో మనం ఇప్పుడంతా పోసాము. ఒక స్పూన్తో మనము ఇదంతా రబ్ చేయాలి. ఒక స్పూన్ చెప్పు, స్పూను కంట చెప్పు. అమ్మయ్యా. సో గాయస్, ఇట్లా అంటే మన ఈయన కింద పూసుకుంటారని మీరు ఆశ్చర్యపోవద్దు. ప్రాపర్గా
ఇది పెట్టే లేదు, ఒక సెల్ఫ్ స్టిక్ మాత్రమే ఉంటుంది. తెచ్చిన వెరీ గుడ్. అంతేనా? సరే కానీ ఇదొకటి. ఇప్పుడు భవిష్యం మొత్తం అలా రబ్ చేయాలి, మొత్తం అంతా స్లోగా మొత్తం కవర్ చేయాలి. ఓకే, చూడండి గాయస్, ఫస్ట్ టైం హోమ్ మేడ్ పిజ్జా మేము చేయబోతున్నాం. ఎక్కువ మేము రెగ్యులర్గా బయటనే డొమినోస్ పిజ్జా దీంట్లో ఆర్డర్ పెట్టి తినేవాళ్ళం. వై నాట్ హోమ్ మేడ్ పిజ్జా? సో అందుకే ఇవన్నీ ఐటమ్స్, ఇవన్నీ ప్రాసెస్. ఓకే, రుద్దింది రాలే వెయిట్. ఇంకోటి ఏంటంటే గాయస్, మొత్తం అంతా ఈ టమాటా సాస్ అంతా మొత్తం కలిపేసినాము. ఓకే, అండ్ ఇప్పుడు ఒకటి వాట్ నాట్ కొత్తిమీర ఇప్పుడు కాదు, అండ్ ఆనియన్స్ వేయాలి. అన్నీ ఒక్కసారి వేయద్దు, చిన్న చిన్న పీసెస్ వేయాలి. అట్లా వేయద్దు, ఇట్లా చిన్న చిన్న వేయాలి, మొత్తం వేయద్దు, మన తినలే మళ్ళీ. కానీ తొందర ఏం లేదు, నిదానంగా ఇద్దాం మాకు. ఏం కదా నో వరీస్. సో ఫస్ట్ మనం ఇట్లా ఆనియన్స్ ఇట్లా ఎలా పైన అలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొత్తిమీర సరే వేసాం, వేసే కొంచెం కొంచెం వేసేయాలి. సో భవిష్య మొత్తం హోమ్ మేడ్ పిజ్జా చేయబోతుంది. ప్రిపరేషన్ ఇలాంటివి ఇంకా చాలా చేయాలి ముందు ముందు. సూపర్ ఎక్సలెంట్. ఓకే డన్. సో మనం కొత్తిమీర వేసేసాము. అండ్ ఈ ఆయన కంప్లీట్ చేస్తాం బట్టి అలా వేస్తే అయిపోతుంది. ఏంటిది వచ్చింది బ్యాక్ స్క్రీన్ రిస్టోర్ స్క్రీన్. అవే అనుకో రైట్. సో గైస్ ఇది వేస్తాము. నెక్స్ట్ మనం ఏం చెబుతున్నామంటే దీంట్లో ఇప్పుడు సాస్ అయిపోయింది, ఆనియన్స్, కొత్తిమీర అయిపోయింది. ఇప్పుడు మనము స్వీట్ కార్న్స్ వేయాలి, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. స్వీట్ కార్న్స్ అండ్ చీజ్. అది చీజ్ క్రబ్, చీజ్ క్రబ్, చీజ్ ఇదే చీజ్. ఆ డబ్బా వేసుకరా, ఇది నాకు చెయ్యి. నువ్వు వెళ్ళి సీటర్ చెప్పు డైటబుల్ అమ్మ అడుగు. అన్నీ అన్నం సరే ఇక్కడ కూర్చోం. చూసుకుంటే చూడండి, సాస్, ఆనియన్స్, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే మేము ఇది అండ్ ఇది యాడ్ చేస్తే బాగుంటుంది కదా, అందుకే యాడ్ చేస్తున్నాం. ఇట్లా స్వీట్ కార్న్స్ ఇలా లైట్ ఇట్లా ఎక్కద్దు. ఇది మొత్తం కవర్ కావాలి. ఇట్లా 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 ఇట్లా. ఓకే, అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ స్పూన్తో స్వీట్ కార్న్ వేసినాము. అంటే మనం చికెన్ లేకుండా కూడా యాజ్ డేస్ ఇలా చేసేసేసి మనం వెజ్ మనం చేయొచ్చు పెట్టి. సో మనకు ఒకటేమో వెజ్ ఒకటి, ఇంకోటి నాన్ వెజ్ కూడా చేద్దాము, ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో చీజ్ మనం ఇప్పుడు ఈ ఓపెన్ చేయబోతున్నాము. రామ్మా కూర్చోమ్మా. సూపర్. చీజ్ అంటే చీజ్ లేక దీన్ని స్ప్లిట్ చేయాలి మనం. యాక్చువల్ అయితే ఇంకో పిజ్జా కూడా ఉంది, అది వెజ్ పిజ్జా చేస్తా. ఇది వచ్చేసి నాన్ వెజ్. ఓకే,
వెజ్ నేను చేస్తా, నువ్వు ఇప్పుడు ఇది నాన్ వెజ్ చేయబోతున్నావు, ఓకేనా? అది కూడా నువ్వు చేస్తావా? పట్టు మంచిలే, స్పూన్ మంచిది తీసుకురావాలి. ముందులే ఉంది కదా ఆల్రెడీ. ఇలా చీజ్ గాయస్, ఇదంతా చీజ్ మనం ఇలా వేసుకోవాలి. వేసుకుంటా అంటే నడుస్తూ ఉంటుంది అప్పుడు కథ. చీజ్ మనం అయితే సరిపోతే అనిపిస్తుంది. అంటే చీజ్ ఎక్కువ ఎక్కువ కూడా వేయద్దు. చూడండి గైస్, మేము మొత్తం అది ఓకే, అంతే 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 అంతే. మేము ఇంకా కెచప్, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా స్వీట్ కార్న్స్, బటర్ వేసేసాం. ఇంకా మనం చీజ్ వేసిన బటర్ వేయలే, ఆ బటర్ వేసుకో. బటర్ వేస్తే బాగుంటుంది. చూద్దాం, ట్రై చేద్దాం. తీ గట్టి గట్టిగా ఉంది, గట్టిగా ఉంది అమ్మాది. అయ్యో ఇట్లా అయ్యో పడ్డదా? నో ప్రాబ్లం, నో వరీ, నో వరీ. ఇదే స్వీట్ ఉంటుంది కదా, తిను. బట్టర్ పెద్దగా ఏముండదు అంత. సరే కొద్దిగా వేద్దాం కొద్దిగా. సో బట్టర్ కూడా మనం వేసినాము. ఇలా చూసుకుంటా బటర్ కూడా వేసేసాం. ఇంకా మనం ఏం మెరిగిందంటే చికెన్. కొంచెం కొంచెం నీకు ఇస్తావే, అది ఎటు పోదే. నేను తీస్తా, కంగారు పడ. కుజ్జమ్మా ఈ కంట్రీ అయితే మరి. ఆగమ్మా, నీకే ఇస్తాను, ఆగమ్మా. సో గైస్, చికెన్ అంటే చికెన్ మేము ఎట్లా అంటే మేము వండలేదు. చికెన్ కబాబ్స్ ఉంటాయి కదా, కబాబ్స్ ఉంటాయి కాబట్టి, సో అది ఎవరైనా చూడాలి ఉంటుంది కాబట్టి మనము ఇట్లా ఆరబెట్టాలి. ఇట్లా ఆరబెట్టేస్తే బాగుంటుంది. మనం చేయాలంటే కష్టం, పెద్ద పెద్ద ప్రాసెస్ అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి గైస్. చికెన్ బా గువ్వలాట చిన్నది తింటానా? బాగా సాగలేకపోతాను తినేసి. కొరుకు సూపర్ ఉందా? సూపర్ ఉంటుంది. కారం లేదా? సో గాయస్, ఇట్లాంటివి అంటే నాకు ఇది ఒక ఐడియా అనమాట. తీసుకో, ఇది దాని లేదా మొత్తం చూసి ఎట్లా. ఇక్కడ చికెన్ కావాలంటే మరి అన్నీ గాయస్ ఇలా చికెన్ ఇష్టమని చికెన్ తింటున్నా. ఇట్లా వేయాలి ఒకటి. ఎయ్ తినద్దు, ఎయ్ నీకు ఇస్తాను నీకే. ఆగమ్మా, అరే ఆగు, ఏది వస్తు ప్లీజ్ వద్దా? మళ్ళీ నొక్కు నొక్కు బ్యాగన్ అంతే. ఇస్తా ఇస్తా సో ఇట్లా పీసెస్ మనం ఇట్లా సుంచి వేయాలి. మరి ఇక మనం వండు చేసుడు అంటే మనకి ఆ రుచి కాదు, ఇక మనకి కష్టమే. ఇట్లా వేస్తే సెట్ అయిపోతుంది గాయస్. ఈజీ ఉంటుంది, ఈజీ ప్రాసెస్ ఇది. మన ఏం లేదు ఇక. ఇస్తాను, ఆగలేకపోతున్నావు.
గాయస్ చికెన్ అయితే మనము వేసేసినాము. ఏం లేదు ఇక అంతే ఇక అది అంత బాగుండేది. ఒకసారి నేనా ఓకే. పెద్ద పీసి పెద్దదంటే చూడకాయ చికెన్ అయితే ఇంకా అయితే గాయస్ మరి అది చూడలేదు. నో 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 నేను కట్ చేస్తాను ఇట్లా కూర్చో. సో గాయస్ ఆల్మోస్ట్ రెడీ ఇంతే ఇక. సో మనము ఓవెన్లో పెట్టాలి. అవు ఇప్పుడు కాదు వెజ్ పిజ్జా రేపు చేస్తాం. రేపు చికెన్ సన్నీ తినేస్తా. అమ్మకి అమ్మకి చికెన్ సన్నీ తినేస్తా. ఇట్లా పట్టుకో అమ్మా. తింటా చికెన్. మొత్తం నీకు అమ్మకి మించిపో. మమ్మీ పిజ్జా అయిపోయింది ఓవెన్లో పెట్టు. సో గాయస్ మొత్తానికి అయితే పిజ్జా అనేది ఇలా అయిపోయింది. సో దీన్ని మనము ఓవెన్లో పెట్టి మనం తినాలి. ఓకే వెయిట్ చేద్దాం పదా పెట్టేద్దాం. వెయిట్ చేసి చూడలేదు పెట్టుకుంటే ఇక. సో ఇదనమాట దీంట్లో యాజ్ ఇస్ ఇక్కడ ఉంటుంది చూపిస్తా. మొత్తంగా అయితే ఇప్పుడు పిజ్జా అనేది దీంట్లో మనం పెట్టబోతున్నాం. చికెన్ పిజ్జా. ఓకే సో మనం ఆన్ చేసి మనం పిజ్జా పై కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో నిన్న చూసారు కదా పిజ్జా మేకింగ్ ఏం మొత్తం డీటెయిల్స్ అని మీకు చెప్పాము ఆల్రెడీ. సో మరి మీకు డౌట్ రావచ్చు, మరి నేను ఎందుకు రాత్రి చూపించలేదు అవుట్పుట్. యాక్చువల్లీ పిజ్జాలా కాలేదు. ఎట్లా అంటే మన చపాతీ పెనం ఉంటుంది కదా, ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అట్లా అయినది. వెరీ వెరీ స్ట్రాంగ్. రాయి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది గట్టిగా, అంతకన్నా గట్టిగా అయిపోయింది పిజ్జా. ఫస్ట్ టైం హోమ్ మేడ్ పిజ్జా అట్లా ఫ్లాప్ అయిపోయింది. లిటరల్ చెప్తున్నా, అసలు నేనైతే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు, అంత ఘోరం అయిపోయింది. అంటే అది ఆల్రెడీ పిజ్జా అనేది మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ప్లెయిన్ పిజ్జా వితౌట్ మేకింగ్ జస్ట్ మనం చేసుకోవచ్చు హోమ్ మేడ్ అని నేను పెడితే అది మెత్తగా ఉంది మంచిగా. మరి అన్ని ఐటమ్స్ అన్ని దాని మీద వేసేసి ఓవెన్లో పెట్టిన పిజ్జా బటన్ ఇట్లా స్టార్ట్ ఏదో నొక్కేసిన అయిపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటే అసలు పిజ్జాలో ఆ చికెన్ పీసెస్, అది కార్న్స్, ఆనియన్స్ అవన్నీ మొత్తం ఆ పిజ్జాతో పాటు అవి కూడా బండరాల గట్టిగా అయిపోయినాయి. చూసుకో వామ్మో, అసలు ఇదేంద్రా బాబు గిట్లా వచ్చింది అంటే. నేను ఒకటి మిస్టేక్ ఏం వేసిన అంటే తెలియకుండా యూట్యూబ్లో చూడలేదు వీడియోస్, వీళ్ళు ఎలా చేస్తారు పిజ్జా మేకింగ్ అంతా. సో నేను ఏం చూడకుండా ఇక డైరెక్ట్ దానిలో పెట్టేసిన. ఇక
సరేలే మన డొమినో పిజ్జా షాప్ పోతాం కదా వాళ్ళ ఇట్లా చేసే ప్రాసెస్ నాకు తెలుసు. మరి ఇంకేమన్నా సెట్టింగ్స్ ఉంటే మరి ఎట్లా అయ్యింది అనేది నాకు ఐడియా లేదు. సో ఫైనల్లీ అయిపోయింది. అది ఎట్లా మీకు చూపిస్తా చూడండి. 1 సెకండ్. అమ్మయ్యా, ఇదిగో చూడండి. అంటే ఇది చాలా గట్టిగా ఉన్నది, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. కాకపోతే ఏంటంటే దీంతో మన తలని కొట్టుకోవచ్చు కోపం వస్తే, కొట్టుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఇరగదు. ఇది ఇప్పుడే జరిగిందంటే అప్పుడు మెత్తగా ఉన్నప్పుడు లైట్ కట్ చేసిన కొంచెం షేప్ వస్తుంది అని. చాలా చాలా గట్టిగా ఉన్నది. అసలు ఫ్రిడ్జ్లో పెడితే ఎంత గట్టి అవుతుంది. అట్లా ఓవెన్లో అంటే మెత్తగా అయితే నేను అనుకున్నా, కానీ గట్టిగా అయిపోయింది. ఏం చేద్దాం, మంచిగా అన్నీ ఇక తెప్పించిన కార్న్స్, చీజ్, బటరు, కొత్తిమీర అన్నీ తెప్పిస్తే ఇట్లా అయిపోయింది లాస్ట్కి. ఇక మనకి తింటే పల్లె పోతాయి, ఇక పల్లె ఊడిపోతాయి, అంత గట్టిగా ఉన్నది ఈ పిజ్జా. సో అది చూడడం ఒకసారి కనిపిస్తుందా అది. సో ఇది పక్కన పెట్టేది ఇక. సో గాయస్, నా సజెషన్ ఏంటంటే మీరు ఇంట్లో హోమ్ మేడ్ పిజ్జా చేసేటప్పుడు మీరు చూడండి, దేంట్లో యూట్యూబ్లో చూడండి ఎట్లా చేయాలి ప్రాసెస్ అంతా. అంటే అందరు వేసేలా చేస్తారు, కానీ అది పెట్టే విధానం ఓవెన్లో అది గట్టిగా అవుతుందా మెత్తగా ఉంటుందా అనేది అదే క్లైమాక్స్లో కంక్లూషన్ ఉంటుంది. సో అది ముచ్చట. ఎంతో ఆశపడ్డాం పిజ్జా మంచి తిందామని, మంచి అనుకున్నాం ఒక మంచి రివ్యూ ఇద్దాం అనుకున్నాం, కానీ సినిమా అంత ఫ్లాప్ అయిపోయింది. సో అది ముచ్చట. ఏం చేద్దాం ఇక, ఏం చేస్తాము ఇక, ఇట్లా వర్కౌట్ అయ్యేటట్లేదు. కానీ ఇక నేను ఇక పిజ్జా పెట్టాలి. ఇక ఆ డబ్బులతో మంచి హలీమి తినచ్చు, ఏది తిన్నా ఆకలి తినదు. కానీ అన్నము మించింది ఏది లేదు. అన్నంకి పోటీ ఏది రాదు. వచ్చిన అవి ఓడిపోతే అన్నం తింటే మాత్రం ఆకలి తీరుతాయి. ఇంకా వేరే ఏం తిన్నా కూడా అన్నం మించి ఇంకా ఏమి ఉండదు. సో అది మ్యాటర్. అంతే. ఏదంటే కొంచెం టేస్టీ స్నాక్స్ లాగా, కొంచెం ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాగా మనం తింటాం ఇది పిజ్జా. ఇవన్నీ జంక్ ఫుడ్సే, కానీ మనం డైలీ తింటాం ఎప్పుడో ఒకసారి. సో అది విషయం. సో గైస్, ఇవాటి వీడియో ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాము. కొంచెం లేట్ అవుతా ఉంటుంది, కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. టాటా. ఫుల్ అయిపోయి వదిలేసేపు. సో నాన్ వెజ్ పిజ్జా ఫ్లాప్ అయ్యి ఇప్పుడు వెజ్ పిజ్జా మాత్రము మంచిగా పోయి పర్ఫెక్ట్గా పోయి అని ఏం వేసినాం. ఇలా అయితే చూద్దాం టేస్ట్ ఎలా చూద్దాం. యమ్మీ.